ఒక 75 ఏళ్ల నాటి పాత పత్రికలో మన ఇక్కటి జీవితాల్ని సంతోషంగా మార్చే శక్తివంతమైన రహస్యాలున్నాయంటే ఎలా ఉంటుంది? రండి, అఖండజ్యోతి అక్టోబర్ 1947 సంచికలోని ఆ జ్ఞానం ఆధారంగా సుఖమైన జీవన మార్గమేంటో కలిసి అన్వేషిద్దాం. ఈ అద్భుతమైన వివేచన అంతా మనకు పరమ పూజ్య గురుదేవ్ పండిట్ శ్రీరామ్ శర్మ ఆచార్య గారు అందించినదే. వారి అఖండ జ్యోతి అక్టోబర్ 1947 సంచిక నుంచి. ఇది కేవలం ఓ పాతపత్రిక అనుకుంటే పొరపాటే. ఇది కాలానికి అతీతంగా నిల్చే ఒక జ్ఞాన ఖజానా అన్నమాట. ఒక్కసారి ఆలోచించి చూడండి. 75 ఏళ్ల క్రితం రాసిన మాటల్లో మన ఇప్పటి సమస్యలకు, మన ఆధునిక జీవితంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులకు పరిష్కారాలు దొరికితే భలే ఉంటుంది కదా. సరిగ్గా ఇదే ప్రశ్నతో మనం ఈ అన్వేషణను మొదలుపెడదాం. సరే, మరి ఆ సంతోషకరమైన జీవితం ఎలా సాధ్యం? దాన్ని ఒక పిరమిడ్లాగా ఊహించుకుందాం. మరి ఏ పిరమిడ్కైనా పునాది చాలా ముఖ్యం కదా. మన సంతోషానికి పునాది ఏంటో తెలుసా? మన అంతర్గత ప్రపంచం. అవును, అస్సలైన ఆనందం బయట వెతుక్తి దొరికేదిగాదు, అది మన లోకలే మొదలవ్వాలి. ఇక మొదటి అత్యంత ముఖ్యమైన సూత్రం విచార పూజ. పేరు వినడానికే కొత్తగా ఉన్నా అర్థం చాలా సింపుల్. మన ఆలోచనలనే పూజించడం. అంటే ప్రతిరోజూ మనసులో మంచి, స్వచ్ఛమైన, పాజిటివ్ ఆలోచనలనే విత్తనాలుగా నాటడం. ఎందుకంటే మనం ఏది ఆలోచిస్తామో మన జీవితం కూడా అలానే రూపుదిద్దుకుంటుంది. అలాగే మనసు గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మన మనసుకి అన్నింటికంటే గొప్ప మందు ఏంటి? ఏమైనా ఐడియా ఉందా? ఈ ప్రశ్నకు సమాధానం మన అంతర్గత ప్రపంచాన్ని మరో కొత్త కోణంలో చూపిస్తుంది. దానికి సమాధానం చాలా అద్భుతమైనది. అదే సహానుభూతి. అవును, సహానుభూతి ఒక రకమైన మానసిక రోగానికి అద్భుతమైన చికిత్సలాంటిది. దాని గొప్పతనమేంటంటే అది చూపించేవాళ్లని, పొందేవాళ్లని ఇద్దరినీ బాగుచేస్తుంది. అంటే కరుణ అనేది కేవలం ఓ ఫీలింగ్ కాదు, అది మనల్ని, ఎదుటివాళ్లని హీల్ చేసే ఒక పవర్ఫుల్ టూల్ అన్నమాట. ఓకే, మన పిరమిడ్కి బలమైన పునాది అయితే వేశాం. ఇప్పుడు రెండో అంతస్తుకి వెళ్దాం. అంటే ఆ పునాది మీద నిలబడే బలమైన స్తంభాల గురించి మాట్లాడుకుందాం. అదే సరైన పనులతో కూడిన జీవితం. మనసులో మంచి ఆలోచనలుంటే సరిపోదు కదా, వాటిని చేతల్లో కూడా చూపించాలి. అదెలాగో ఇప్పుడు చూద్దాం. జీవితంలో శ్రేయస్సు పొందాలంటే ఈ గ్రంథం 4 స్పష్టమైన దారులు చూపిస్తోంది. మొదటిది శ్రద్ధగా కష్టపడి పనిచేయడం. రెండోది ఎప్పుడూ మంచి నడవడికతో ధర్మంగా ఉండడం. మూడోది ఒకరికొకరు సాయం చేసుకుంటూ ముందుకు సాగడం. ఇక నాలుగోది మంచి మాట, మంచి మనస్సు. ఇవి కేవలం మాటలు కాదు, మన సంతోషకరమైన జీవితానికి మెట్లులాంటివి. ఇక్కడ ఓ చాలా ముఖ్యమైన విషయముంది: హక్కులు, బాధ్యతలు. మనమెక్కువగా మన హక్కుల గురించి మాట్లాడుకుంటాం కదా, నా హక్కు అంటాం. కాని ఈ గ్రంథం ఏం చెప్తోందంటే ముందు నీ బాధ్యతను సరిగ్గా నెరవేర్చు అని. ఎందుకంటే మనం మన పనిని, మన కర్తవ్యాన్ని సరిగ్గా చేసినప్పుడు హక్కులు వాటంతట అవే మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. సింపుల్గా చెప్పాలంటే హక్కులు మనం పొందేవి, బాధ్యతలు మనం చేయాల్సినవి. సరే, పునాది వేశాం, స్తంభాలు కట్టాం. ఇక మన పిరమిడ్లో చివరిది, అత్యంత ఎత్తైనది, శిఖరం. అదే మన జీవితానికి ఒక ఉన్నతమైన లక్ష్యముండటం. మన జీవితం కేవలం మనకోసమే కాదు, అంతకంటే పెద్ద ప్రయోజనం కోసం జీవించటమన్నమాట. ఇక్కడ కుండలినీ శక్తి అనే ఒక కాన్సెప్ట్ గురించి ప్రస్తావన వస్తోంది. ఇది చాలా లోతైన విషయం. కానీ సింపుల్గా అర్థం చేసుకోవాలంటే మనందర్లోనూ ఓ అపారమైన ఆధ్యాత్మిక శక్తి నిద్రపోతూ ఉంటుంది. దాన్ని మేల్కొల్పగలిగితే మనం ఉన్నతమైన చైతన్య స్థాయికి, నిజమైన జ్ఞానానికి చేరుకోగలుగుతాం. ఇప్పుడు మరో 2 ముఖ్యమైన పదాలు చూద్దాం. మొదటిది స్వరాజ్యం. అంటే మనందరికీ తెలిసినట్టే స్వీయ పాలన. ఒక దేశానికి బయటి శక్తుల నుంచి లభించే రాజకీయ స్వాతంత్ర్యం. ఇది మనం అర్థం చేసుకోబోయే తర్వాతి కాన్సెప్ట్కి ఒక బేస్ లాంటిది. ఇక రెండోది సురాజ్యం. అంటే ఆదర్శవంతమైన పాలన. ఈ గ్రంథం ప్రకారం ఇది స్వరాజ్యం కన్నా గొప్ప లక్ష్యం. సురాజ్యంలో ప్రజలకు కేవలం రాజకీయ స్వేచ్ఛ మాత్రమే కాదు, ధర్మం, సంస్కృతి, నైతిక విలువలతో కూడిన సంపూర్ణమైన, సంతోషకరమైన జీవితం ఉంటుంది.
అంటే అసలు పాయింట్ ఏంటంటే నిజమైన విజయం బయట ఉన్న సంకెళ్లను తెంచడంలో లేదు, మన లోపల ఉన్న బలహీనతల సంకెళ్లను తెంచుకోవడంలో ఉంది. ఎంత అద్భుతమైన మాట కదా! అంటే ఆ నిజమైన స్వేచ్ఛ, ఆ సురాజ్యం బయట ప్రపంచం మారితే వచ్చేది కాదు, మనల్ని మనం మార్చుకున్నప్పుడు, మనల్ని మనం జయించినప్పుడు మాత్రమే సాధ్యం. అద్భుతం! ఇప్పటిదాకా మనం తెలుసుకున్న ఈ అపారమైన జ్ఞానాన్ని ఒక 10 ముఖ్యమైన సూత్రాలుగా క్లుప్తంగా చూసేద్దాం. ఇవి మన సంతోషకరమైన జీవితానికి ఒక గైడ్ లాంటివి. మొదటి 5 సూత్రాలు. 1. మన ఆలోచనలనే పూజించాలి, అదే విచారపూజ. 2. ఇతరుల పట్ల సహానుభూతితో ఉండాలి. 3. కష్టపడి పనిచేయడాన్నే ఇష్టపడాలి. 4. హక్కుల కన్నా ముందు మన బాధ్యతలేమితో గుర్తుంచుకోవాలి. ఇక 5. మనలో నిద్రాణంగా ఉన్న ఆధ్యాత్మిక శక్తిని మేల్కొల్పాలి. ఇక మిగిలిన 5, 6 జీవితానికి ఒక గొప్ప లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి. 7 కేవలం మన గురించి కాకుండా అందరి మేలు కోసం, అంటే ఆ సురాజ్యం కోసం ప్రయత్నించాలి. 8 అందరితో కలిసికట్టుగా పనిచేయాలి. 9 ఎప్పుడూ ఎక్కడా ధర్మాన్ని, మంచి నడవడికని వదలకూడదు. చివరిగా 10 పైపై మెరుగులకు కాకుండా అసలైన జ్ఞానం కోసం అన్వేషించాలి. చూశారు కదా, 1947 నాటి ఈ వివేచన ఇన్ని దశాబ్దాలు ప్రయాణించి ఈరోజు మన ముందుకొచ్చింది. మరిప్పుడు అసలైన ప్రశ్న, కాలానికి అతీతమైన ఈ సూత్రాలను మన జీవితంలోకి తీసుకుని మన భవిష్యత్తును మనం ఎలా తీర్చిదిద్దుకుంటాం?